హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఇవాల్టి మన తెలంగాణ స్పెషల్ చుక్కకూర పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలోనికి చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీ దోశలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది. మరి ఈ చుక్కకూర పచ్చడి ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా 4 కట్టల ఫ్రెష్గా ఉన్న చుక్కకూరని తీసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కొని వాటర్లో నీట్గా కడుక్కొని వడగట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా వేసుకొని చిటపటలు ఆడించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 6-7 ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర, మెంతికూర వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న చుక్కకూరని దాంట్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కాస్త చింతపండు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక 2 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని దాంట్లో మనకు సరిపడా ఉప్పును వేసుకొని బరకలా రుబ్బుకోవాలి. ఇప్పుడు అదే పేస్టులో మనం ముందుగా పట్టుకున్న పల్లీలు, నువ్వుల పౌడర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చుక్కకూరని కూడా దాంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయితే ఈ చుక్కకూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నచ్చితే కనుక మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి చూడండి. ఈ చుక్కకూర పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.